వచ్చింది చైనాకొచ్చావట మా బాబు. ఇలా చూడు టామ్, నువ్వు ఆ వజ్రాన్ని మళ్ళీ అక్కడ పెట్టాలంటే నీకెంతో తెలివైన ఒక మిత్రుడి సహాయం కావాలి. ఈ ఊర్లో ఇతనే గజ దొంగ. ఇతని గురించి ఎవ్వరికీ తెలీదు. నేను ఏమీ చేయలేదు. దొంగోడు అరుస్తున్నాడు. డైమండ్ దొంగతనం జరిగినప్పుడు నేను చిలక దగ్గర ఉన్నాను. నా చేతులు నల్లగా ఉంటాయి, మొహం కాదు. వచ్చిన విషయం అంటే ముందు అతనికి చెప్పండి. సహాయం కావాలంటే నన్ను ముందే అడగచ్చు కదా. మా ఇంటికి స్వాగతం. నువ్వు తర్వాత స్వాగతించు, ముందు పనిని మొదలు పెట్టు. త్వరగా వజ్రాన్ని తీసుకెళ్లి తీసి చూడబెట్టే. నన్ను చూస్తుంటే నీకు ఎలా అనిపిస్తోంది? కాళ్ళు చేతులు విరగొట్టి నన్ను ఒక మూల పడేసినట్టు అనుకుంటున్నావా? ఈ పనిలో లాభం కన్నా నష్టం ఎక్కువగా ఉంది తెలుసా? నేను చూస్తున్నాం కదా, ఈ మధ్య మీ టీఆర్పీ ఎక్కువైపోతుంది. అయినా సరే బాధపడకుండా నా విరిగిపోయిన కాలుతో ఈ పని చేయడానికి నేను ముందుకు వస్తున్నాను. ఏం పర్వాలేదు, ముందుకు వెళ్ళండి, వస్తున్నాను. బయట ఒకే గాడి ఉన్నాడు. దారి కూడా క్లియర్ గా ఉంది. కానీ మీ బ్రెయిన్ ని క్లియర్ చేయడానికి అవసరం. ఇంకో తీసుకోండి. మా పనులని ఎవరు ఎలాంటి ప్రశ్నలు అడగరు. ఆ హెల్మెట్ లో ఇయర్ బడ్స్ ని పెట్టాను. టెస్టింగ్ టెస్టింగ్. దీని ద్వారా మీతో నేను మాట్లాడుతూ ఉంటాను. వజ్రం చేతిలో ఉంది కదా, ఇది చూపించి చూద్దాం. అద్భుతం. ఇప్పుడు వెళ్ళండి. బాస్ లాగా కూల్ గా ఉండాలి. నేరుగా తలుపు తీసుకుని